నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త, ఇక నుంచి ఇంటి వరకు సేవలు. గుజరాత్ శకటాన్ని చూసి మురిసిన ప్రధాని మోదీ. వివేక విషయంలో విజయసాయి నిజం చెప్పారు బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు. ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని సులభతరం చేసింది. కాలుష్య రహిత వెహికల్స్ను మెట్రో స్టేషన్తో కనెక్ట్ చేసింది. ఇకపై మెట్రో నుంచి ఇల్లు, ఆఫీసులు, కాలేజీలకు వెళ్లేవారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈవీ జిప్ వాహనాలతో తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చని మెట్రో సంస్థ హామీ ఇస్తోంది. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ గుజరాత్ శకటాన్ని పరిశీలనగా చూసి మురిసిపోయారు. గుజరాత్ శకటంలో మోదీ జన్మస్థలమైన వాద్ నగర్కు స్థానం కల్పించారు. ఈ శకటంలో గుజరాత్ అభివృద్ధితో పాటు అక్కడి సంస్కృతి, వారసత్వం కనిపిస్తుంది. గుజరాత్ శకటంలో 12వ శతాబ్దపు కీర్తి తోరణ్కు రూపమిచ్చారు. అలాగే సర్దార్ పటేల్ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నమూనాను కూడా రూపొందించారు. వైసీపీలో ఉండలేక విజయసాయి రెడ్డి బయటకొచ్చారని బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ నుంచి బయటకొచ్చిన ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. వైసీపీలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వివేకాకు గుండె పోటు అని ఎవరో చెబితేనే తెలిసిందని విజయసాయి చెప్పారని, వివేక విషయంలో విజయసాయి నిన్న నిజం చెప్పారని తెలిపారు. చిన్నాన్నను నరికి చంపితే గుండెపోటు అని ప్రచారం చేశారని జగన్పై మండిపడ్డారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానియొద్దు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా మనం అడుగులు వేయాలి. రాష్ట్రానికి కేంద్రం అనేక రకాలుగా సాయం చేస్తోందని తెలిపారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళ మన నాగరికత వారసత్వ గొప్పతనానికి నిదర్శనమన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రిపబ్లిక్ డే వేళ జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం ఎల్లప్పుడూ మన నాగరిక వారసత్వంలో భాగంగా ఉన్నాయని చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక వల్ల భారత్కు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇది సుపరిపాలనకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందన్నారు. పాలనలో సుస్థిరతతో పాటు విధానాల్లో అనిశ్చితిని తొలగించడానికి, వనరులు పక్కదోవ పట్టడాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారాలను తగ్గించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దోహదపడుతుంది అన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.